అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరపున వాళ్ళ పార్టీ తరపున రిపబ్లికన్ పార్టీ తరపున అక్కడ సెనెట్లో పెద్ద చర్చ నడిచింది. టారిఫ్లు వేసి భారతదేశాన్ని కంట్రోల్ చేస్తున్న, టారిఫ్లు వేసి చైనాను కంట్రోల్ చేస్తున్న, టారిఫ్లు వేసి టారిఫ్ 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 ఆ టారిఫ్ ఆ దేశం మీద ఎంత టారిఫ్ వేసాం, ఈ దేశం మీద ఎంత టారిఫ్ వేసాం, ఈ టారిఫ్లతో ఆయా దేశాల యొక్క దారికి తెస్తున్నాం, అమెరికా ప్రయోజనాల కోసం ఎంత పనిచేస్తున్నాం అంటూ వాళ్ళ వాణిజ్య శాఖ మంత్రి ఉపన్యాసం ఇస్తుంటే ఓ సెనేటర్ లేచి అడిగాడు, వెరీ గుడ్ మిత్రమా, మీరు చాలా బాగా చేస్తున్నారు, ఇంతకీ ఈ టారిఫ్లు ఎవరు కడతారు? ఆ దేశాలు వచ్చి కడతాయ్యా, మన దేశ ప్రజలు కడతారా అని అడిగారు. ఇది అసలు లాజికల్ పాయింట్. ట్రంప్ టారిఫ్ వేస్తే ఆ టారిఫ్ అంటే మన దేశం నుంచి 100 రూపాయల సరికి అక్కడికి వెళ్తే ఇదివరకు 110 రూపాయలకి అమ్ముడయ్యేది. ఎందుకని? 10 రూపాయలు ట్యాక్స్ కాబట్టి. ఇప్పుడు 50 రూపాయలు వేస్తే 150 రూపాయలకి అమ్ముడవ్వాలి. కొనుక్కోవాల్సిన వాడు ఎవడు? అమెరికన్ పౌరుడు. అమెరికాలో ఉన్న పౌరుల మీదన ఈ టారిఫ్లు భారం పడుతుంది. ఆ టారిఫ్లని తట్టుకోలేక వాళ్ళు కొనుక్కోవడం మానేస్తే అప్పుడు ఈ వ్యాపారాలు తగ్గి ఇబ్బంది పడతారేమో కానీ నష్టమేం లేదు. వ్యాపారాల్లో ఆశించిన లాభం రాదంతే. అక్కడ 50% టారిఫ్ అన్నప్పుడు ఇంకో చోటకి వెళ్ళి 10% టారిఫ్ ఉన్న చోట అమ్ముకుంటుంది. వ్యాపారస్తులు ఇప్పుడు అమ్ముకుంటాడు. కాబట్టి ఎక్కువ నష్టపోయేది ఎవరు? అమెరికన్ పౌరుడు. ఆ విషయాన్ని గుర్తు చేశారు.